హలో అండి. అందరికీ నమస్కారం. ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొదటిసారి నా ఛానల్ చూస్తే గనక దయచేసి వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో, నా ఈ చిన్న రివ్యూ ఫాస్ట్‌గా ఇచ్చేస్తా అండి. నాకు ఎక్కువగా 25 నిమిషాలు, 30 నిమిషాలు, 15 కంటే ఎక్కువ పోయిందనుకో ఇంక మాట్లాడేంత అయితలేదనమాట. అండ్ నా వీడియోస్ కూడా పెద్దగా ముందుకు పోవడం లేదు. అంతంత సేపు మాట్లాడి కూడా వేస్టే అనిపిస్తుంది. సో, అందుకే చాలా సింపుల్‌గా, షార్ట్‌గా కంప్లీట్ చేద్దామని అయితే ప్రయత్నం చేస్తున్నా. నిన్నైతే 25 నిమిషాలేమో పోయిందనమాట. నాకే యాస్టకొచ్చింది. ఏం రాసాం ఇంతసేపు మాట్లాడినా అని. సో, అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్‌గా అయితే మాట్లాడేస్తా. సో, ఫ్యాన్ ఏసుకుందాం అనుకుంటే సౌండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో మస్తు నాయిస్ వస్తుందనమాట. అందుకని చెప్పేసి ఫ్యాన్ బంద్ చేసి వీడియో అయితే చేస్తున్నా. నాకేమో ఉబ్బరిస్తుంది. సర్లేండి. ఇప్పుడు ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నిన్న కొంతమంది ఫ్యామిలీస్ వచ్చారు. ఈరోజైతే కొంతమంది ఫ్యామిలీస్ అయితే వచ్చారు. ఉండండి, నేను నీళ్ళు తాగేసి వస్తా. ఓకే, మాట్లాడుకుందాం. సో, ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటికీ కూడా కొంతమంది ఆడియన్స్ అయితే వచ్చారు. ఇక ఆడియన్స్ అయితే ఒకరైతే చెన్నై నుంచి వచ్చారు. ఇంకొకరు ఇంకెక్కడి నుంచి వచ్చారంట. నేను సరిగ్గా ఇంకా వద్దు అనిపించింది. ఆడియన్స్ గురించి ఎక్కువ మాట్లాడొద్దు. మా వాళ్ళు అంటారు, ఆడియన్స్ గురించి ఏం మాట్లాడుతున్నాం అమ్మా, రివ్యూస్ గురించి మాట్లాడు, పాపం వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, డిస్కషన్ ఎందుకులు అని చెప్పేసి అన్నారు అనమాట. వీడియోస్ పోతలేవు ఎందుకు అనవసరంగా అని చెప్పేసి. కాకపోతే ఒక వీడియో పోయిన వరకు తెలియదు ఆ సంగతి. సో, నాగ్ సార్ అయితే ఏం చెప్పిండంటే, మీకు ఒక సీక్రెట్ ఉందనుకోండి, ఆ సీక్రెట్ రివీల్ చేస్తే కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్ స్టేజ్ మీదకి అయితే వస్తారు అని చెప్పేసి నాగ్ సార్ అయితే అడిగారనమాట. ఇంకా సీక్రెట్ రివీల్ చేయడానికైతే అందరిని అడిగితే కనుక మాకు ఏ సీక్రెట్ లేదు, ఏ సీక్రెట్ లేదు అని చెప్పి చెప్పారనమాట. సో, అలా చెప్పడం వల్ల ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ రారు అని చెప్పిండ్రు. ఇంకా ఫైనల్గా ఏమైందంటే సుమన్ శెట్టి గారు అయితే ఒక సీక్రెట్ అయితే చెప్పారనమాట. ఆ సీక్రెట్ ఏంటి అంటే, షూటింగ్ ఉంది అని చెప్పేసి బయటికి పోయి అంటే దోస్తులతో ఎంజాయ్ చేసి వస్తుందంట. సో, ఆ సీక్రెట్ ఇప్పటివరకు వాళ్ళ ఇంట్లో కూడా తెలియదు అనమాట. ఏ తెలియకపోయేసరికి బిగ్ బాస్ బాగా బిగ్ రివీల్ చేసిందనమాట అని చెప్పేసి అంటాడనమాట. అనగానే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వస్తారు. సో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఇంకొక కమెడియన్ యాక్టర్స్ అనమాట. పేరు ఏదో తెలియదండి, నాకు గుర్తుకు లేదు. ఆ పేరేంటో మీరు కొంచెం చెప్పండి. సో, తుమ్మొస్తుంది. ఈరోజు ఏంటో అన్నీ ఇట్లా అయిపోతున్నాయి నాకు. సుమనన్న వాళ్ళ కూతురైతే నిజంగా చాలా 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 బాగుందండి. ఎంత అందంగా ఉందో, దేవతలాగా ఉందనిపించింది నాకు. అంత బాగా ఉంది. అండ్ వాళ్ళ కొడుకు కూడా సేమ్ టు సేమ్ సుమనన్నలాగే మాట్లాడుతున్నాడు అనమాట. ప్రతి ఇంట్లో చిన్న పిల్లలు ఖచ్చితంగా సతాయిస్తూనే ఉంటారనమాట. అందులో మగపిల్లలు ఇంకా ఎక్కువ సతాయిస్తారు. సో, సుమనన్న వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ అట్లానే అనమాట. సతాయించకరా, మంచిగా ఉండురా, అందరిని బాగా చూసుకోరా అంటే ఎంత బాగా చెప్పావన్నా అనిపించింది నాకు నిజంగా. అండ్ వాళ్ళ కూతురు అయితే నిజంగా చాలా మెచ్యూర్‌గా చాలా బాగా మాట్లాడిందనమాట. నాకు నిజంగా సూపర్ అనిపించింది. ఇంకా చాలా బాగా మాట్లాడింది. అండ్ ఏం చెప్పింది పోతూ పోతూ "ఎవరిని నమ్మకు నాన్న హౌస్‌లో, నీ గేమ్ నువ్వు ఆడు, ఇండివిడ్యువల్‌గా ఉండు" అని చెప్పింది. ఇక నాగ్ సార్ ఏంటి ఎవ్వరిని నమ్మకూడదు అంటే, ఎవ్వరిని నమ్మకూడదు అని చెప్పేసి చెప్పిందనమాట. చిన్నపిల్లైనా భలే చెప్పిందిలే అనిపించింది. అండ్ టాప్ 1లో సుమన్ శెట్టి గారి నుంచి ఇక టాప్ 5లో ఇమ్మాన్యుయల్‌ని, కళ్యాణ్‌ని ఫస్ట్ వీళ్ళే పెట్టినండి టాప్ 5లో పెట్టింది. నిజంగా సూపర్ అనిపించింది. అండ్ ఇంకా తనుజని, భరణి గారిని ఇంకా వీళ్ళందరిని టాప్ 4, టాప్ 3 ఇమానుల్ని పెట్టేసారనమాట. ఇక పెట్టేసి ఆళ్ళు అయితే వెళ్ళిపోయారు. అండ్ మంచిగా గేమ్ ఆడు, ఏడవకు, స్ట్రాంగ్‌గా ఉండు అయితే చెప్పారనమాట. ఇంకా తర్వాత సంజన గారి ఫ్యామిలీ అయితే వాళ్ళ అమ్మ అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వచ్చినట్టున్నారు. సో, వాళ్ళ అమ్మగారు వచ్చి అయితే చాలా చిక్కిపోయావు అని చెప్పేసి అన్నారనమాట. అండ్ ఫస్ట్ ఇక నాగ్ సార్ చెప్పినా కదా, గెస్ చేయాలి, వాయిస్ గెస్ చేయాలని చెప్పేసి ఒకటి పెట్టిండ్రు. అండ్ సీక్రెట్ రివీల్ చేయాలని చెప్పేసి ఇంకొకటి పెట్టారనమాట. ఆమె సీక్రెట్ ఏదో చెప్పిందండి. ఏం చెప్పింది? ఇగో ఇప్పుడు లాంగ్ వీడియో చేస్తే చక్కగా ఏం గుర్తుకు రావు. అదే షార్ట్ వీడియో చేసిండనుకో టక పాయింట్లు వస్తూనే ఉంటాయనమాట. ఏమో అయిపోయిందండి. అయితే సంజన గారి ఫ్యామిలీ అయితే వచ్చింది. వాళ్ళ అమ్మగారు అండ్ వాళ్ళ దోస్తు అనుకుంటా, ఎవరో దోస్తో, ఫ్రెండో, కజినో. సో, వాళ్ళొచ్చి బాగా ఆడుతున్నావు, గేమ్ సూపర్ ఉన్నావు. అండ్ చెప్పడం మర్చిపోయినా, 7 గుడ్ల గురించి ప్రతి ఒక్కరు తీస్తున్నారండి. సంజన గారి గుడ్ల గురించే టాపిక్ అనమాట ఈరోజు హౌస్‌లో అనిపించింది. 7 గుడ్లు నిజంగా ఎలా తిన్నావు అని చెప్పేసి మాట్లాడినోళ్ళే కానీ మాట్లాడనోళ్ళైతే ఎవ్వరు లేరనమాట. సో, ఎవ్వరు లేరు. దోమలు ఈరోజు బాలే చెప్తున్నా కదా, అంతా డిస్టర్బ్‌గా అయిపోతుంది.
ఇక ప్రతి ఒక్కరైతే మాట్లాడిరండి ఏడుగుడ్ల గురించి. ఇంకా సంజన గారైతే ఫుల్ హ్యాపీ వాళ్ళ అమ్మగారు వచ్చినందుకు. చాలా చిక్కిపోయావు నాన్న. తల్లికి ఎవరికైనా సరే కానీ కూతుర్లు ఎంత బాగా ఉన్నా పిల్లలు ఎంత బాగా ఉన్నా కానీ చిక్కిపోయినావు అని అంటారు తప్పితే మంచిగా ఉన్నావు, దొడ్డుగా అయినావు, బాగా తింటున్నావు అని అయితే ఎవరైతే అనరనమాట. ఇంక నీ మటన్ బిర్యానీ లేదు కదా అందుకే చిక్కిపోయినా అని చెప్పేసి వాళ్ళ కూతురు అయితే అన్నదనమాట. ఇంకా తను కూడా గేమ్ మంచిగా ఆడుతున్నావు, మంచిగా వాళ్ళ అల్లారికి వాళ్ళ కొడుకు గురించి అయితే వాళ్ళ కొడుకు ఇక్కడ సంఖ మీదనే ఉంటాడంట, ఎప్పుడు ఎత్తుకొనే ఉంటుందంట. నిజంగా ఎంత పెద్ద యాక్టర్ అయినా సరే కానీ వాళ్ళ పిల్లల్ని తల్లి ఎలా చూసుకుంటుందో అట్లనే చూసుకుంటుందండి నిజంగా. అక్కడ అప్పుడు హీరోయినా మరి ఇంకేదా అనేది ఏముండదు అనమాట. ఒక నార్మల్ మదర్ ఎలా అయితే ఉంటుందో అట్లనే ఉండిపోతుంది అనమాట. సో నాకు కూడా అట్లనే అనిపించింది. ఒక నిమిషం. అండ్ గేమ్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉండు, ఎక్కువగా ఏడవకు, మంచిగా ఉండు, మంచిగా అందరితో ముందుకెళ్ళు అండ్ గేమ్ పరంగా మంచిగా ఆడు అండ్ అని చెప్పారు. అండ్ ఇమ్మాన్యుల్ ఓకే నీ సొంత కొడుకు లాగా ట్రీట్ చేస్తున్నావు, బయట కూడా వెళ్ళిన తర్వాత కూడా మీ బాండింగ్ అలాగే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్పిందనమాట. సో ఓకే నైస్, బాగుంది అనిపించింది, బాగా మాట్లాడారని కూడా అనిపించింది అనమాట. ఇంకా దాని తర్వాత వాళ్ళు టాప్ 1లో సంజన గారిని పెట్టారు. ఇంకా తర్వాత ఇమ్ము, బర్నీ గారు, తనుజ ఇట్లా వీళ్ళందరినీ పెట్టారు. తనుజని పెట్టిరా పెట్టలేదా అనేది ఏమో. ఓకే మొత్తానికి అయితే పర్ఫెక్ట్ సూపర్ అనిపించింది. ఇంకా తర్వాత రీతు ఫ్యామిలీ వచ్చిందండి. అబ్బా రీతు సీక్రెట్ అయితే తెలుసా, వాళ్ళ అమ్మకు పొద్దున షాపింగ్ పోయిందంట. షాపింగ్ పోయి ఒక వస్తువు ఏదో కొనుక్కుందంట. మళ్ళీ ఆ నుంచి కొంతమంది దోస్తులను కలిసిందంట. మళ్ళీ ఆ నుంచి అట్లా పోతా ఉంటే 5 గంటలకి ఇంకా వాళ్ళ గోవా పోవాలనిపించిందంట. ఇక గోవాకి అయితే పోయిరంట. గోవాకి పోయిన తర్వాత ఇక వాళ్ళ మమ్మీకి అయితే అబద్ధం చెప్పి మా దోస్తుల దగ్గరనే ఉన్నా అని చెప్పేసి అబద్ధం అయితే చెప్పిందంట. ఒక్క నిమిషం. ఇక వాళ్ళ అమ్మకి అయితే అబద్ధమే చెప్పింది, దోస్తుల దగ్గరనే ఉన్నా అని చెప్పి. ఇంకా ఈ బిగ్ బాస్ పుణ్యమా అంటే వాళ్ళ అమ్మకి నిజం కూడా తెలిసిపోయింది అనమాట. ఇక అట్లా కరనా షిపురు కట్టనా మరి ఏ కరనా అనేది ఇంటికి వచ్చినాక చెప్తుంది నీ సంగతి అని చెప్పేసి ఇంకా నాగ్ సార్ అయితే అన్నారనమాట. సో ఇంకా బిగ్ సీక్రెట్ రివీల్ చేయగానే ఇక వాళ్ళ ఫ్రెండ్ అండ్ వాళ్ళ బ్రదర్ ఇద్దరైతే వచ్చారనమాట. ఇక గెస్సింగ్ ఏంటి అంటే కనుక నువ్వు మన ఇంట్లోనే కాదు బయట హౌస్లో కూడా అలాగే ఉన్నావు అని చెప్పేసి వాళ్ళ బ్రదర్ మాట్లాడుతూ ఉంటారనమాట. సో ఓకే వాళ్ళ బ్రదర్ వచ్చారని చెప్పేసి ఇంకా హౌస్ మేట్స్ ఎవరు గెస్ట్ చేసిర్రు కళ్యాణ్ గెస్ట్ చేసిండు అనుకుంటా అనిపించింది. అండ్ మంచిగా గేమ్ ఆడుతున్నావు, సూపర్ ఆడుతున్నావు. నిజంగా అఖిల్ గారు చాలా బాగా చెప్పారు, రీతుకి సూపర్ గేమ్ ఆడుతున్నావు, అలాగే ముందుకెళ్ళు, చాలా స్ట్రాంగ్ పర్సన్, బయట ఎంతైతే నెగిటివిటీ ఉందో ఆ నెగిటివిటీ మొత్తం అయితే పోయిందనమాట. సో ఇంకా సూపర్ పాజిటివ్తోనే ఉన్నావు, అలాగే ఉండు అని చెప్పేసి అయితే చెప్పారనమాట. చాలా గేమ్ ఆడుతున్నారు అని చెప్పి అట్లే ఎంత కూల్ అండ్ కామ్గా ఉంటాడండి నిజంగా. రీతు అల్లరి అనమాట. వాళ్ళ అన్నయ్య అయితే చాలా సైలెంట్గా చాలా కూల్గా ఉన్నాడు, చాలా కూల్గా మాట్లాడిండని అయితే అనిపించింది నాకు. సో అఖిల్ నిజంగా సూపర్ మంచి ఫ్రెండ్ అనిపించింది నాకు. అంత బాగా తన ఏవైతే ఇన్పుట్స్ ఇవ్వాలి తనకి అని చెప్పేసి అంత మంచిగా చెప్పిండు, అంత మంచిగా మాట్లాడిండు. అండ్ తనుజ గురించి చెప్పిండనమాట. నిజంగా తనుజను ఎప్పుడు మర్చిపోవద్దు నువ్వు. నిజంగా నువ్వు లోగా ఉన్నప్పుడు తనుజ వచ్చి నిన్ను మాట్లాడింది, నీకు మంచి మాటలు చెప్పింది అని చెప్పేసి చెప్పారనమాట. తనుజ బంగారం అండి ఇటువంటి విషయాలలో, పద్ధతిగా మంచిగా పెరిగిన అమ్మాయి అనిపిస్తుంది తనుజని చూస్తూ ఉంటే. చాలా బాగా మాట్లాడారు. అండ్ ఇంకా టాప్ 1 రీతు, ఇంకా తనుజ, ఇమ్ము, ఇంకా డెమోన్ పవన్, సుమన్ శెట్టి గారు వీళ్ళందరూ అయితే వీళ్ళు టాప్ 5లో అయితే పెట్టారనమాట. అండ్ ఇంకొకటి ఏమైనా పాయింట్స్ మర్చిపోతే మాత్రం షార్ట్ వీడియోలో చెప్తాను, ఇందులో చెప్పలేవేందని అయితే అనుకోకండి. నాకు ఎవరు కామెంట్ చేస్తారులే, మళ్ళీ నేను లాంగ్ వీడియోస్కి ఎవరు కామెంట్స్ రావు కదా, అందుకే నాకు నేనే మాట్లాడుకోవాలి, నాకు నేనే కామెంట్స్ చెప్పుకోవాలి, నాకు నేనే లైక్లు కొట్టుకోవాలన్నమాట. సర్లేండి. ఇక తనుజ ఫ్యామిలీ అయితే వచ్చింది. తనుజ ఫ్యామిలీ ఎవరు అనుకుంటున్నారు? సీరియల్ ఫ్యామిలీ. సో ముద్దమందారం సీరియల్లో యాక్ట్ చేసిన ఫ్యామిలీ అనమాట. హరిత గారు అండ్ పవన్ సాయి గారు వచ్చారు. అసలు వీళ్ళ ఫ్యామిలీ అసలైన ఫ్యామిలీ రాకపోవడానికి రీజన్ ఏంటి అంటే, వాళ్ళ అసలైన ఫ్యామిలీ వచ్చేసి వాళ్ళ చెల్లెది పెళ్ళి ఉంది కదండి, వాళ్ళ చెల్లె పెళ్ళి ఉండడం వల్ల వీళ్ళ అసలైన ఫ్యామిలీ అయితే రాలేకపోయారు. నిజంగా చాలా ఎమోషనల్ అండి తనుజకి. నిజంగా వాళ్ళ ఫ్యామిలీ రాకపోయేసరికి అసలు తను చాలా కంట్రోల్ చేసుకొని చాలా బాధపడుతూ చాలా కూల్గా ఉన్నారు. అండ్ అయ్యో పాపం అనిపించిందండి. అందరి ఫ్యామిలీ వస్తూ ఉంటే తన ఫ్యామిలీ రాకపోతే ఎంత బాధ ఉంటుందో చెప్పండి. ఎంత బాధ ఉంటుందో చెప్పండి. అండ్ వాళ్ళ పవన్ సాయి, నిజంగా పవన్ సాయి తనుజకి బాయ్ ఫ్రెండ్ లవరా
జస్ట్ ఫ్రెండా అని అడిగితే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇన్‌స్టాలో బాయ్ ఫ్రెండ్, లవరు అని ఏదేదో వస్తా ఉందనమాట. సో, ఏదైతే ఏముంది వాళ్ళొక మంచి గుడ్ ఫ్రెండ్స్ అయితే బావుంది. వాళ్ళ బాండ్ ఏదైతే ఉందో అండ్ ఒక సీరియల్ యాక్టింగ్ చేసిన తర్వాత ఇన్ని ఇయర్స్ వాళ్ళు ఆళ్ళ రిలేషన్ ఇంతలా కంటిన్యూ చేసుకుంటా వస్తున్నారంటే నిజంగా సో గుడ్ అనిపించిందండి నాకు నిజంగా. ఏ సీరియల్ వాళ్ళు ఇంత బాండింగ్ చేస్తారు చెప్పండి. ఏదో ఒక 2 ఇయర్స్, 1 ఇయర్స్ అట్లా ఉంటారు కానీ వీళ్ళు 'ముద్దమందారం' సీరియల్ నుంచి ఇంక ఇప్పటిదాకా ఇలా బాండింగ్ మాత్రం సూపర్ అనిపించింది. హరిత గారు నిజంగా ఇండైరెక్ట్‌గా దివ్యకి ఇచ్చి పడేసినట్టు అనిపించిందండి నాకు నిజంగా. పండ్లున్న చెట్టుకే రాళ్ళు కొడతా ఉంటాము. అండ్ కొంతమంది మర్యాద పురుషులు మర్యాదగా ముద్దమందారపు మాటలు ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నాం అని చెప్పేసి అన్నారు కదా! సో, ముద్దబందారం చాలా స్వచ్ఛమైంది. ఆ ముద్దబందారము అలాగే ఒక మాలగా చేసి దేవుడి దగ్గరికి చేరుతుంది అంత పవిత్రంగా అని చెప్పేసి తను చాలా బాగా చెప్పింది. చాలా బాగా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చింది. సో, అలాగే నువ్వు కూడా అంతే మంచిగా గేమ్ ఆడుకుంటూ నీ స్థాయికి నువ్వు రా. అంటే నువ్వు కప్పు గెలువు. గేమ్ పరంగా ముందుకు రా అని చెప్పేసి చెప్పారనమాట. చాలా బాగా చెప్పారనిపించింది నాకు. అండ్ ఇంకా ఏంటి అంటే పవన్ సాయి గారు ఏం చెప్పారంటే అందులోకేంచి ఒక గేమ్ పెట్టారు. పెట్టినప్పుడు అందులో అర్జున్ రెడ్డి ఫోటో అయితే వచ్చింది. అక్కడ నాగ్ సారు అడిగితేనే ఆ డైలాగ్ చెప్పారు. మళ్ళీ దీని గురించి మళ్ళీ ఇంకేదో అనుకోవద్దు. నాగ్ సార్ ఏమన్నారంటే, పవన్ దాంట్లో ఒక మోస్ట్ వైరల్ డైలాగ్ చెప్పు అంటే అర్జున్ రెడ్డి డైలాగ్ వచ్చేసి, అది నా పిల్ల అని చెప్పేసి డైలాగ్ చెప్తాడనమాట. ఇంకా అది పవన్ చూపిస్తారు అప్పుడు సోల్జర్‌ని చూపిస్తారు అనమాట. సోల్జర్‌ని ఎందుకు చూపించినట్టు సోల్జర్‌కి తనుజకి జస్ట్ ఫ్రెండ్ బాండింగే ఉంది అనైతే అనుకుంటున్నాం మరి. అది ఎందుకంటే అది తనుజకి కూడా తెలుసనమాట. ఫ్రెండ్సే బయట తనకంటూ ఒక బాండ్ అయితే ఉంది. సో, అది క్లారిటీగా కనబడుతుంది. అదే పవన్ సాయితో ఉన్న బాండ్ అయితే చాలా క్లారిటీగా అనిపిస్తుందనమాట. వాళ్ళొచ్చినప్పుడు చాలా ఏడ్చింది. చాలా ఫీల్ అయిపోయింది. అసలు నిజంగా వాళ్ళకి ఎంత రెస్పాన్స్ ఇస్తుంది, ఎంత రెస్పెక్ట్ ఇస్తుందంటే నాకు చాలా బాగా అనిపించిందనమాట. అండ్ నాన్నగారు బాగా చూసుకోండి ఈ కూతుర్ని అని చెప్పేసి నిజంగా మీ తండ్రి కూతుర్ల బాండింగ్ సూపర్‌గా ఉంది. చాలా బాగుంది అని చెప్పేసి చెప్పారనమాట. నిజంగా తండ్రి కూతురు బాండింగ్ అందరికీ నచ్చిందండి. నిజంగా. ఏమైనా ఉంటుండొచ్చు. కానీ మన బాండ్ మనకుండాలి గదా! అని జెప్పేసి పవన్ సాయి గారు మాట్లాడిన మాటలైతే సూపర్ అనిపించింది. అండ్ దివ్యకి నిజంగా ఇచ్చి పడేసినట్టే అనిపించిందండి నిజంగా. ఎవరైనా సరే మన మీద మనల్ని అరుస్తున్నా, మనతో గొడవ పడుతున్నారంటే మనం పైకెళ్తున్నామని, మనల్ని చూసి తట్టుకుంటలేరనే అని జెప్పేసిన మాటలు నిజంగా చాలా బాగా చెప్పారు. చాలా చాలా సూపర్ అనిపించింది. దివ్యకి ఎక్కడో మండుతున్నట్టు అనిపించిందనమాట. ఇంక తర్వాత పవన్ వాళ్ళ డ్యాడీ వచ్చిండండి. అయ్యో! పవన్ వాళ్ళ డ్యాడీని చూస్తుంటే చాలా బాధ అనిపించింది. వాళ్ళ డ్యాడీకి కొంచెం సర్జరీ అయిందంట వాయిస్‌కి. నాన్న నేను నీతో మాట్లాడనీకి మళ్ళా మాటలు నేర్చుకుంటున్నాను అన్నప్పుడు పవన్ నిజంగా అదే డెమోన్ పవన్ నిజంగా చాలా ఎమోషనల్ కానీ చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి నిజంగా. ఒక్క నిమిషం. ఇంకా పవన్ వాళ్ళ ఫ్రెండ్ అండ్ డెమోన్ వాళ్ళ డ్యాడీ ఇద్దరైతే వచ్చారు కదా! ఇక చాలా ఎమోషనల్ అయిపోయిండు. అండ్ హరిత గారు టాప్ 5 ఎవరు పెట్టరు అనేది చెప్పలే కదా నేను. కళ్యాణ్‌ని పెట్టిర్రు అండ్ టాప్ 1లో తనుజని పెట్టిర్రు. ఇమ్ముని, రీతుని, బర్ని గారిని వీళ్ళనైతే పెట్టిర్రనమాట. ఇమ్ము, రీతు, బర్ని, కళ్యాణ్, సుమన్ శెట్టి గారా? పెట్టేసిరనమాట. సో, తర్వాత ఇక డెమోన్ పవన్ వాళ్ళ డ్యాడీ వచ్చిండండి. డెమోన్ పవన్ వాళ్ళ డ్యాడీ వచ్చేసి చాలా బాగా మాట్లాడారు. చాలా ఎమోషనల్ అయ్యారు. అండ్ వాళ్ళకి ఏఎన్ఆర్ ఫ్యామిలీకి చాలా దగ్గరి బంధం అయితే ఉందంట. చాలా పెద్ద ఫ్యాన్స్ అంట. అండ్ మిమ్మల్ని ఒకసారి హగ్ చేసుకోవచ్చా అనేసరికి నాకు నిజంగా అయ్యయ్యో అనిపించింది. పాపం అనిపించిందండి. అట్లా అడిగే విధానం ఏదైతే ఉందో అంత ఇన్నోసెంట్‌గా చాలా క్యూట్ అనిపిస్తది కదా! చాలా బాగా అనిపించింది నాకు. అండ్ చాలా అంటే మనకు తెలియకుండానే అయ్యో! అని చెప్పేసి హగ్ చేసుకోవాలనిపిస్తది కదా! సో, అట్లా ఆ మూమెంట్ అట్లా అనిపించింది. అండ్ అలాగే డెమోన్ వాళ్ళ డ్యాడీ చెప్పిన మాటలు గేమ్ పరంగా చాలా బాగా ఆడుతున్నావు. అలాగే మంచిగా ఆడు ముందుకెళ్ళు అని చెప్పేసి అన్నారనమాట. అండ్ వాళ్ళ ఫ్రెండ్ రేలంగి మామయ్య నువ్వే ఎందుకంటే నువ్వు ఎక్కడైతే వాయిస్ రేజ్ చేయాలి అక్కడ రేజ్ చేయడం లేదు. ఎక్కడ అయితే సైలెంట్‌గా ఉండాలి అక్కడ సైలెంట్‌గా ఉండడం లేదు అని చెప్పేసి కొంచెం మార్చుకో. నువ్వు ఇది కాదు. నువ్వు మంచిగా ఉండు. మంచిగా గేమ్ ఆడు అని అయితే చెప్పారనమాట. సో, ఫాస్ట్‌గా కానిస్తుందండి. 14 నిమిషాలు ఉంది. ఇంకా 2 నిమిషాలు మాట్లాడి క్లోజ్ చేసేద్దాం. ఇక తర్వాత నా 7 మేనత్తలకైతే హాయ్ చెప్పండి. పవన్‌కి 7 మేనత్తలున్నారు. మా 7 మేనత్తలకు హాయ్ చెప్పండి అన్నప్పుడు నాకు సార్ కొంచెం సిగ్గుపడ్డట్టు అనిపిస్తున్నారు. మీ పవన్ 7 మేనత్తలకు హాయ్ అని చెప్పేసిండనమాట. సో, ఇంక వాళ్ళైతే వెళ్ళిపోయారు. తర్వాత ఇంకా
నామినేషన్‌లో ఉన్నది ఎవరు? సోల్జరు, భరణి గారు అండ్ సంజన గారు, అలాగే దివ్య. సో, ఈ నలుగురిలో నామినేషన్ నుంచి ఎవరు సేవ్ అయ్యారంటే ఫస్ట్ సోల్జర్ సేవ్ అయిపోయిండు. తర్వాత భరణి గారు సేవ్ అయిపోయారు. ఇంకా సంజన గారు అండ్ దివ్య ఇద్దరైతే నామినేషన్‌లో అయితే ఉన్నారనమాట. ఇక ఇమ్ము దగ్గర పవరస్త్ర అయితే ఉందనమాట. సో, పవరస్త్ర వలన నాగ్ సార్ అడుగుతాడనమాట, నీ దగ్గర ఉన్న ఈ పవరస్త్ర ఉపయోగించి నామినేషన్‌ని రద్దు చేస్తావా అని చెప్పేసి అడిగినప్పుడు ఇక నా మన సారీ ఇమ్ము అయితే నేనిప్పుడు ఈ పవరస్త్రాన్ని ఉపయోగించి నామినేషన్‌ని రద్దు చేసి ఎవరు ఎలిమినేషన్ అయ్యి వెళ్ళిపోరు కదా సార్ అంటే, వెళ్ళిపోరు ఈ వీక్ ఎలిమినేషన్ ఉండదు అని చెప్పేసి నాగ్ సార్ అయితే చెప్తాడనమాట. సో, ఇంకా ఆయనైతే ఇమ్ము వల్ల నామినేషన్ రద్దయిపోయిందండి నిజంగా. ఇమ్ము చేతులారా నామినేషన్ రద్దు చేసిండు. ఇక బిగ్ బాస్ అయితే ఒక చక్రం తిప్పిండనమాట. ఎందుకంటే లాస్ట్ వీకు తనుజకి, దివ్యకి బాగా లొల్లయిపోయింది. ఇంకా అది బాగా పీఆర్ రేట్ వచ్చేసింది. బాగా వైరల్ అయిపోయింది. కొంచెం హిట్ అనిపించిందనమాట ఎపిసోడ్. సో, అందువల్ల దివ్యను ఉంచాలి హౌస్‌లో అని చెప్పేసి ఆ పవరస్త్ర అయితే ఉపయోగించి ఇట్లా చక్రం తిప్పినట్టు అనిపించింది అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇక ఇమ్ము అయితే ఇంకా సంజన గారి కోసం చేసిందని అందరూ అనుకుంటున్నారు. అక్కడ సంజన గారి గురించి కాదు, దివ్య గురించి కాదు. పవరస్త్ర వేస్ట్ అయిపోతుందే వాడకపోతే అని చెప్పేసి యూజ్ చేసిండనమాట. ఆడియన్స్ ఓట్లకి ఇయ్యకుండా. కానీ లాస్ట్ టైం అయితే తనుజ ఆడియన్స్ ఓట్లని గౌరవించి పవరస్త్రాన్ని అయితే వాడలేదనమాట. వదిలేసింది. మరి పవరస్త్ర గెలుచుకునడం ఎందుకు అనిపించింది నాకు. అది వేరే వాళ్ళ చేతిలో ఉండుంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే ఎవరికైనా ఒకరికి ఛాన్స్ ఇస్తే వాళ్ళని ప్రూవ్ చేసుకుంటారు కదా! చెప్పలేం ఎక్కడ ఎవరి గేమ్ ఎక్కడ టర్న్ అయ్యి ముందుకెళ్తుందో, ఎవరెక్కడ డౌన్ అవుతారు అని చెప్పేసి. సో, ఇక్కడ ఇంకా పవరస్త్రాన్ని యూజ్ చేసి ఇద్దరినైతే సేవ్ చేసి హౌస్‌లో అయితే పెట్టిండనమాట. సో, నువ్వు చేసింది కరెక్టే అనుకుంటున్నావు అంటే కరెక్టే అని చెప్పేసి అనుకున్నారు. భరణి గారు కరెక్టే అనుకున్నాడు. ఇమ్ము పవరస్త్ర అయినది కాబట్టి ఆయన ఇష్టం అని చెప్పేసి అన్నాడనమాట. ఇక తనుజనేమో నువ్వు ఎందుకలా యూజ్ చేసినావు, నీకు టాప్ 2కి వెళ్ళనీకి, ఫినాలేకి వెళ్ళనీకి ఏమైనా అవకాశం ఉంటదేమో, టాప్ 5లోకి అలా ఎందుకు అంటే, అదేం లేదు నాకు సార్ చెప్పేసారు ఇదే లాస్ట్ అని చెప్పేసి అయితే క్లారిటీ ఇస్తాడనమాట. సో, ఇక్కడ ఆడియన్స్ ఓట్ల ప్రకారం అసలు ఎవరు ఎలిమినేషన్ అయ్యారో చూద్దాం అన్నప్పుడు ఇక తెలిసిందే కదా! దివ్యనే ఎలిమినేషన్ అయిపోవాలి. సంజన గారు సేవ్ అయిపోవాలి. అది అందరికీ అర్థమైపోయింది. సో, దివ్యకి ఓట్లు వల్లేవు. సో, దివ్య తుపాకీలో నుంచి అయితే రెడ్ కలర్ కాగితాలైతే వచ్చినాయనమాట. సంజన గారు తుపాకీలో నుంచి అయితే గ్రీన్ కలర్ కాగితాలైతే వచ్చినాయి. సో, సంజన గారైతే సేవ్ అయిపోయారు. దివ్య ఎలిమినేషన్ అయిపోయింది. సో, మీ ఒపీనియన్ చెప్పండి. ఇంతకీ దివ్య ఎలిమినేట్ అయ్యుంటే బాగుండని మీరు అనుకున్నారా? నామినేషన్‌ని రద్దు చేయకపోయుంటే దివ్య ఎలిమినేట్ అయిపోయేదనమాట. సరే మీరు ఇమ్ము చేసింది కరెక్ట్ అనుకుంటున్నారా? రైట్ అనుకుంటున్నారా? రాంగ్ అనుకుంటున్నారా అనేది కామెంట్ చేయండి. నా రివ్యూలు ఏందో చెప్పండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇన్‌కేస్ ఫ్రెండ్స్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే గనుక షార్ట్ వీడియోలో కవర్ చేస్తా. ఏమన్నా పాయింట్స్ నేను మర్చిపోయి ఉంటే కనుక దయచేసి తప్పుగా అయితే అనుకోవద్దు. నా రివ్యూ ఇంతే అండి. బాయ్, మరి ఉంటా. అమ్మో 15 నిమిషాలు అయిపోయింది.